వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నంబర్ 1. ఏ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డేగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆగస్ట్ 23. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా నేషనల్ స్పేస్ డేను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా, 2019లో చంద్రయాన్-2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్గా ప్రధాని మోదీ నామకరణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిబ్రవరి 28. 1928 ఫిబ్రవరి 28న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేషనల్ సైన్స్ డే 2023 థీమ్ వచ్చేసి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. సర్ సివి రామన్కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, 1954లో భారతరత్న పురస్కారం మరియు 1957లో లెనిన్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నాగ్పూర్. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నాగ్పూర్లోని ఆర్టీఎం నాగ్పూర్ యూనివర్సిటీలో జనవరి 3 నుండి 7 వరకు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సైన్స్ కాంగ్రెస్ను జనవరి 3న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 30th నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 27 నుండి 31 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించారు. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ థీమ్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఇకోసిస్టమ్స్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకునే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. దీని పేరు ప్రాజెక్ట్ కుష. ప్రాజెక్ట్ కుష కింద 2028-29 కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఇది పోలి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాహక నౌక లేదా రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, LVM-3M4. ఇస్రో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి జూలై 14 మధ్యాహ్నం 2:35 చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. LVM-3M4 వాహక నౌక లేదా రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ ఎస్ మోహన్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ 615 కోట్లు. రాకెట్ ఇంజన్ CE-20 క్రయోజెనిక్ ఇంజన్. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ను దింపిన తొలి దేశం భారత్. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశం భారత్. అమెరికా, చైనా, సోవియట్ యూనియన్లు గతంలో ఈ ఘనత సాధించాయి. ప్రిజం ది అన్సెస్ట్రల్ అబోర్డ్ ఆఫ్ రెయిన్బో పుస్తక రచయిత వినోద్ మంకర. ఈ పుస్తకాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్ ప్యాడ్ నుండి చంద్రయాన్-3 ప్రయోగానికంటే ముందు విడుదల చేశారు. ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఏ సైంటిస్ట్ అనే పుస్తకాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ చిదంబరం మరియు సురేష్ గంగోత్రా రచించారు. భారతదేశపు అగ్రగామి శాస్త్రవేత్తలలో ఒకరైన డాక్టర్ ఆర్ చిదంబరం భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా వ్యవహరించారు మరియు క్యాబినెట్కు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా 2001 నుండి మార్చ్ 2018 వరకు కొనసాగారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపగ్రహాలు అవి ప్రయోగించిన వాహక నౌకలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, చంద్రయాన్-1ను PSLV C-11 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇది కరెక్ట్ ఆప్షన్.
చంద్రయాన్ 2ను జిఎస్ఎల్వి MK3 M1 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇది కూడా కరెక్ట్. థర్డ్ వన్, చంద్రయాన్ 3ని LV-M3 M4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇది కూడా కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. ఇప్పుడు మనం ఇస్రో చేపట్టిన అతి ముఖ్యమైన ప్రయోగాల గురించి ఒకసారి చూద్దాం. మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మంగళయాన్గా పిలుస్తారు. అంగారక గ్రహానికి భారత్ మొదటి గ్రహాంతర ప్రయోగం నవంబర్ 5, 2013న PSLV C-25 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుండి ప్రయోగించబడింది. మొదటి ప్రయోగంలోనే అంగారక గ్రహాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో చేపట్టిన మంగళయాన్ వాస్తవ సంఘటనల ఆధారంగా మిషన్ మంగళ్ పేరుతో 2019లో అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి దర్శకత్వంలో సినిమా విడుదలైంది. మై ఒడిస్సీ మెమోయిర్స్ ఆఫ్ ది మ్యాన్ బిహైండ్ ది మంగళయాన్ మిషన్ అనే పుస్తకాన్ని ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ రచించారు. ఫిబ్రవరి 15, 2017న PSLV C-37 రాకెట్ ద్వారా అత్యధికంగా 104 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో నింగిలోకి ప్రయోగించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాహక నౌక ద్వారా భారత తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య L1ను నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, PSLV C-57. PSLV C-57 వాహక నౌక లేదా రాకెట్ ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఆదిత్య L1 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ఆదిత్య L1 మిషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శంకర సుబ్రమణ్యన్ కె. ఆదిత్య L1 కంట్రోల్ సిస్టమ్ గ్రూప్ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ గాయత్రి మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహం జూపిటర్ 3ని ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్ జూపిటర్ 3ని ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా జియోస్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. జూపిటర్ 3ని కాలిఫోర్నియాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో AI ఆధారిత కామికేజ్ లేదా సూసైడ్ డ్రోన్ను అభివృద్ధి చేసిన IIT ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, IIT కాన్పూర్. స్వదేశీ పరిజ్ఞానంతో AI ఆధారిత కామికేజ్ లేదా సూసైడ్ డ్రోన్ను అభివృద్ధి చేసినట్లు IIT కాన్పూర్ వెల్లడించింది. ఈ డ్రోన్ 6 కేజీల బరువుగల పేలోడ్ను 100 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలదు. GPS సపోర్టు లేకపోయినా ఈ డ్రోన్లు శత్రు లక్ష్యాలను నిర్వీర్యం చేయగలవు. దేశంలోనే తొలిసారిగా 100% డైమిథైల్ ఈథర్ ఇంధనంతో నడిచే ట్రాక్టర్ లేదా వాహనాన్ని అభివృద్ధి చేసింది IIT కాన్పూర్. దివ్యాంగుల కోసం స్వరాజ్ ఎబిలిటీ పేరుతో జాబ్ పోర్టల్ను అభివృద్ధి చేసింది IIT హైదరాబాద్. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ కార్నియాను అభివృద్ధి చేసింది IIT హైదరాబాద్. బారోస్ అనే స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, నూర్ 3 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, PSLV C-56 రాకెట్ ద్వారా ప్రయోగించిన DSSAR ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సింగపూర్. ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 30న చేపట్టిన PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. ఈ రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన 7 ఉపగ్రహాలను నిర్ణీత కక్షల్లోకి పంపారు. DSSAR ఉపగ్రహంతో పాటుగా మిగిలిన 6 మొత్తం 7 ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని నియో ఆర్బిట్ లేదా భూ సమీప కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటిసారిగా మీథేన్ లిక్విడ్ స్పేస్ రాకెట్ను ప్రయోగించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చైనా.
ప్రపంచంలోనే తొలిసారి మీథేన్ లిక్విడ్ ఆక్సిజన్ స్పేస్ రాకెట్ జూక్ 2ను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి జూలై 12న విజయవంతంగా ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రళయ్ క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిఆర్డిఓ. తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుండి విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది. భూమిపై నుంచి భూమిపై లేదా సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించే వీలున్న ప్రళయ్కి 350 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. ఇది ఘనరూప ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ 500 నుండి 1000 కిలోమీటర్ల వరకు పేలోడ్లను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టే లక్ష్యంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఈ క్షిపణికి రూపకల్పన చేసింది. భుజం పైనుంచి పేల్చే ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. సరిహద్దుల్లో మోహరించిన సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి ఇది దోహదపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత త్రివిధ దళాల వద్ద ఇప్పటికే ఇగ్లా గగనతల రక్షణ వ్యవస్థలున్నాయి. శత్రు విమానాలు, హెలికాప్టర్లను కూల్చడానికి అవి ఉపయోగపడతాయి. ఈ అస్త్రాల పరిధి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటిని 1990ల ప్రారంభంలో భారత్ కొనుగోలు చేసింది. తాజాగా సమీకరించనున్న ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక వ్యవస్థ మరింత అధునాతనమైంది. పాత వర్షన్ స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. దేశంలోనే తొలిసారి 4 కాళ్ల రోబో ఎక్సోస్కెలిటన్లను రూపొందించిన హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయా రోబోటిక్స్. రక్షణ రంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా 4 కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎగ్జోస్కెలిటన్లను డిఆర్డిఓ అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయా రోబోటిక్స్ రూపొందించింది. నీటిలో సంచరిస్తూ మందుపాతరల జాడ కనిపెట్టగల స్వతంత్ర మానవరహిత వాహనం ఏయువీను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఇటీవల ఆవిష్కరించారు. నీరాక్షిగా పిలుస్తున్న ఈ ఏయువీని డిఆర్డిఓ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఏఈపీఎల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో జూలై 25న నిర్వహించిన 5వ హెలి సమ్మిట్ 2023ను కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉడాన్ 5.2 హెలి సేవా యాప్ను ఆవిష్కరించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన 7 అంతస్తుల పొడవైన బహుళ దశల లో ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను విక్రమ్-1 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ రాకెట్ను ఆవిష్కరించారు. అలాగే 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్కైరూట్ ఏరోస్పేస్ నూతన కేంద్ర కార్యాలయం మ్యాక్స్-క్యూను ఆయన ప్రారంభించారు. విక్రమ్-1 పూర్తిగా కార్బన్ ఫైబర్తో తయారైన రాకెట్. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్షలో ఉంచగలదు. 2024 తొలినాళ్లలోనే విక్రమ్-1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్-ఎస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.